నమస్తే అండి, వెల్కమ్ టు అమ్మమ్మ అమ్మ నేను. ఈరోజు వీడియోలో పప్పు చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. నెల రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. పప్పు చెక్కలు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, అల్లం, పచ్చిమిరపకాయలు, బాగా కడిగి 1 గంట పాటు నానబెట్టుకున్న శనగపప్పు. అల్లం, పచ్చిమిరపకాయని ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా కచ్చాపచ్చగా ఉంచుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకుని వాటర్ పోసుకోవాలి. 1 కప్పు బియ్యం పిండికి కొంచెం తగ్గించి వాటర్ పోసుకోవాలి. నేను ఈ కప్పు నిండా బియ్యం పిండి తీసుకుంటే 1 ఇంచ్ తక్కువ వాటర్ పోసుకుంటున్నాను. నీరు పోసి వాటిని బాగా మరిగించుకోవాలి. నీరు బాగా మరుగుపట్టిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా మెజర్ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని ఈ వేడి నీళ్ళలో వేసేసుకోవాలి. ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి. 2 నిమిషాల పాటు పిండంతా కలిసే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పిండంతా వేసేసుకుని కలుపుకోవాలి. తర్వాత ఒక వెడల్పాటి పళ్ళెం తీసుకుని దాంట్లో ఉక్కించి పెట్టుకున్న వరిపిండిని వేసేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే కొద్దిగా నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. దానిలో 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు. ఇది ఆప్షనల్ అండి, మీకు ఫ్లేవర్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. పిండి బాగా వేడిగా ఉంటుందండి, జాగ్రత్తగా ఒక పక్క నుంచి కలుపుకోవాలి. అవసరమైతే ఇంకొంచెం చన్నీళ్ళు జల్లుకొని కలుపుకోవచ్చు. ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకుని ఇంకా పడుతుందనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోవాలి. పిండినంతా ఈ విధంగా ముద్దలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. పిండిని ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది టీ టైమ్ స్నాక్ రెసిపీ లాగా తీసుకుంటే చాలా బాగుంటుంది. పైగా హోమ్ మేడ్ కాబట్టి హెల్దీ కూడా. ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే 1 నెల రోజుల పాటు పాడవకుండా బాగుంటాయి. తర్వాత ఈ విధంగా పూరీ ప్రెస్సర్ని తీసుకుని దాంట్లో ఒక ప్లాస్టిక్ కవర్ని వేసుకుని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇది జస్ట్ పిండి అంటుకోకుండా ఉండడానికి మాత్రమే. ఆయిల్ ప్రతిసారి అప్లై చేయాల్సిన అవసరం లేదు. మధ్య మధ్యలో పిండి స్టిక్ అవుతుంది అన్నప్పుడు రాసుకుంటే సరిపోతుంది. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉండల్ని దీంట్లో పెట్టుకుని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. మరీ గట్టిగా నొక్కితే శనగపప్పు అనేది ఇరిగిపోతుంది, కాబట్టి జస్ట్ కొంచెం లైట్గా ప్రెస్ చేయాలి. ఒకవేళ పూరీ ప్రెషర్ లేకపోతే ఇలా థిక్గా ఉండే ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఆ ఉండ అందులో పెట్టి ఇలా ఫ్లాట్ బేస్ ఉన్న ఏదో ఒక గిన్నె తీసుకుని ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకుంటే కూడా సరిపోతుంది. పప్పు చెక్కలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని రెడీ చేసి పట్టుకున్న పప్పు చెక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ మారే వరకు వేయించుకుని తీసేసుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే పప్పు చెక్కలు రెడీ అయిపోతాయి.